హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా స్టడీ హబ్. మన లాస్ట్ క్లాస్లో బానిస వంశంలోని ఇల్తుత్మిష్ గురించి చూసాం. ఇప్పుడు ఇల్తుత్మిష్ తర్వాత బానిస రాజ్యాన్ని పరిపాలించినటువంటి ముఖ్యమైన నాయకురాలు రజా సుల్తానా. ఇల్తుత్మిష్ తర్వాత తన రాజ్యాన్ని రజా సుల్తానాకు అప్పగించాలని కోరుకున్నాడు. అయితే కొంతమంది సర్దారులు రజా సుల్తానా రెడీ కావడంతో తిరస్కరించారు. అందుకు అతని కుమారుడైనటువంటి రక్నుద్దీన్ ఫిరోషాను సుల్తాన్గా నియమించారు. కానీ రక్నుద్దీన్ ఫిరోషా చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ రాజ్యాన్ని పట్టించకపోవడంతో రజా సుల్తానా ఫిరోషాను వధించి సింహాసనాన్ని అధిష్ఠించింది. ఇప్పుడు ఈమె ఇల్తుత్మిష్ కుమార్తె ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి ఏకైక మహిళగా రజా సుల్తానా పేరు పొందింది. ఈ ప్రశ్న మనకు చాలాసార్లు చాలా ఎగ్జామ్స్లలో అడిగారు. ఢిల్లీ సింహాసనం అధిష్ఠించినటువంటి ఏకైక మహిళ ఎవరు అని. రజా సుల్తానా. ఈమె పాలిస్తున్న సమయంలో బఠిండా పాలకుడైనటువంటి అల్తూనియా ఈమెపై తిరుగుబాటు చేసేవాడు. ఈమె కాలంలోనే షియా ముస్లింలు, సున్నీ ముస్లింల మధ్య ఘర్షణలు కూడా ప్రారంభమయ్యాయి. అదే కాకుండా దేశంలో తురస్కరేతర సర్దార్లు ఉండేవారు. యాక్చువల్గా సర్దార్లు బానిస వంశంలో ఫామ్ అయ్యారు. వారిలో కూడా తురస్కరేతర సర్దార్లు, తురస్క సర్దారులు ఉండి వారి మధ్య కూడా ఘర్షణ కొనసాగుతూ ఉండింది రజా సుల్తానా కాలంలో. దీంతో ఈమె తురస్కరేతర సర్దారులకు ఉన్నత ఉద్యోగాలుగా నియమించింది. అందువల్ల ఈ తురస్క సర్దారులు ఆమెపై చాలా కోపంతో ఉండిపోయారు. అలాగే కాకుండా ఒక మహిళ ఈమె యుద్ధ సమయాలలో మగవారి వేషంలో యుద్ధాలు చేస్తూ ఉండింది. దీన్ని కూడా వారు సహించలేకపోయారు. దీనివల్ల తురస్క సర్దార్లు తిరుగుబాటు చేసి ఢిల్లీని ఆక్రమించారు. అప్పుడు రజా సుల్తానా గతిలేని పరిస్థితుల్లో బఠిండా పాలకుడైనటువంటి అల్తూనియాను వివాహం చేసుకొని తిరిగి ఢిల్లీని ఆక్రమించడానికి ఆమె బయలుదేరింది. ఈ బయలుదేరిన దారి మధ్యలో కైతారు వద్ద చిహల్గని సర్దారులు ఆమెను చంపివేశారు. రజా సుల్తానా టైంలో అశ్వద్ధల అధిపతిగా పేరుగాంచిన అతను వచ్చేసి జమాలుద్దీన్ యాకూబ్. ఇతడు కూడా అబిసినియాకు బానిసగా ఉండేవాడు. ఈ రజా సుల్తానా తర్వాత బానిస వంశంలో సింహాసనం ప్రదర్శించిన వారు మయూసుద్దీన్ బహరాం షా. ఇతను 1240 నుంచి 1242 వరకు పరిపాలించాడు. తర్వాత అల్లావుద్దీన్ మసూద్ షా. ఇతను కూడా 1242 నుంచి 1245 వరకు పరిపాలన చేశారు. వీరు అంతగా చెప్పుకోదగ్గ పాలకులు కాదు కాబట్టి. నెక్స్ట్ మనకు బానిస కాలంలో చెప్పుకోదగ్గ సుల్తాన్గా పేరు పొందినవాడు నాసిరుద్దీన్ మహమ్మద్. ఈయన 1246 నుంచి 1265 వరకు పరిపాలన కొనసాగించాడు. ఇప్పుడు నాసిరుద్దీన్ మహమ్మద్ యొక్క కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకుందాం. నాసిరుద్దీన్ మహమ్మద్ ఇతను 1246 నుంచి 1265 వరకు పరిపాలన చేశాడు. ఇతను గొప్ప శాసనాలను రచించాడు. అందువల్ల ఇతనికి ఆటగాడుగా ప్రసిద్ధి చెందాడు. ఇతడు ఖురాన్ ప్రతులను రాసేవాడు. అలాగే టోపీలను కూడా కుట్టి వాటిని అమ్మి ఆ వచ్చిన ధనంతో కుటుంబ పోషణ చేసేవాడు. ఇతడు ఎల్లప్పుడూ కూడా దైవచింతనలో ఉండేవాడు. ఎల్లప్పుడూ దైవచింతనలో ఉండి రాజ్యాన్ని సరిగ్గా పట్టించుకునేవాడు కాదు. ఇతని ఆస్థాన కవి వచ్చేసి మిన్హాజుద్దీన్ సిరాజ్. ఇతను తబాగత్ ఈ నాసిరీ అనే గ్రంథాన్ని రాసి నాసిరుద్దీన్కి అంకితం ఇచ్చాడు. ఈ గ్రంథాలను బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ గ్రంథాలపై గతంలో చాలా ప్రశ్నలు అడిగారు. తబాగత్ ఈ నాసిరీ గ్రంథం ఎవరు రాశారు, ఎవరికి అంకితం ఇచ్చారు, ఈ రకంగా మనకు ప్రశ్నలు అడిగేవారు.
ఈ నాసిరుద్దీన్ మహమ్మద్కు బాల్బన్ తన కూతురునిచ్చి వివాహం జరిపించాడు. వివాహం జరిపించి అందుకు గాను ఈ నాసిరుద్దీన్ మహమ్మద్ బాల్బన్కి నాయబ్ పదవిని ఇచ్చాడు. అంటే నాయబ్ పదవి అంటే రాజప్రతినిధి, ఒక రకంగా చెప్పాలంటే ప్రధాని పదవి అన్నట్టు. ఈ బాల్బన్ చిహల్గనీ నాయకుడు. చిహల్గనీ నాయకుడుగా ఉండి ఈ మంగోల్ నాయకుడైనటువంటి ఉల్గు ఖాన్ను నాసిరుద్దీన్ సమయంలో బాల్బన్ తరిమి కొట్టాడు. అలాగే నాసిరుద్దీన్ మహమ్మద్ సమయంలోనే మైవాటిలు అనే దోపిడీ దొంగలు కూడా ఉండేవారు. వాటిని కూడా ఈ బాల్బన్ తరిమివేశాడు. ఈ రకంగా చేస్తున్నప్పుడు బాల్బన్పై కొంతమంది చాడీలు చెప్పడంతో అతను నాసిరుద్దీన్ మహమ్మద్ బాల్బన్ని ప్రధాని పదవి నుంచి తప్పించాడు. అయితే బాల్బన్ కొంతమంది సర్దారుల నాయకుల కూటమితో తిరిగి తన ప్రధాని పదవిని పొందాడు. ఓకే ఫ్రెండ్స్, ఇవి బానిస వంశంలోని రాజా సుల్తానా గురించి, అలాగే నాసిరుద్దీన్ మహమ్మద్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు. మనము నెక్స్ట్ వీడియోలో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. మన వీడియోను లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.